దేవుని పిల్లలారా, దేవాలయ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాము అన్నది వాస్తవం. మనము ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ఒక వ్యక్తికి తోడై ఉండదో ఆయన సన్నిధి సంపూర్ణంగా మనల్ని నడిపించడానికి సంసిద్ధంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా సమస్యల్లో కూడా ఉండేటట్టు, ఒత్తిడిలో కూడా ఉండేటట్టు దేవుడే స్థిరపరిచి, దేవుడే బలపరిచి, దేవుడు నడిపించడానికి ఆయన ఎంతో సమర్థవంతుడుగా ఉన్నాడని దేవుని పిల్లలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని దేవుని పేరిట దేవుని సేవకుడుగా మనం చేసుకుంటున్నాం. దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటే ఆ దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుంది అన్న సంగతి నాకు 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఉపవాస దినాలలో ఈ ముగింపు రోజు కనుక ఆ చివరి తరుణంలో మనం ఉన్నాము. దేవుడు ఎంతగా నమ్మదగిన దేవుడు. 30 రోజుల ఉపవాసాన్ని ప్రభునామానికి మహిమార్థకరంగా మనం ముందుకు సాగించడానికి ఎంతగా దేవుడు సహాయం చేశారు. ప్రతి బిడ్డలు ఆయన సన్నిధిలో చాలా బలమంగా ఆత్మీయంగా అందరూ ఉజ్జీవింపబడ్డారు. ఉదయ కాలం చూసాం. వారి ఎంతమంది సాక్ష్యాలు 9వ నెల ఉపవాసాల వలన దేవుడు చేసిన మేలులు, ఉపకారములన్నింటినీ అనేకులు సాక్ష్యాలుగా పంచుకోవడం చూశారు. ఎవరెవరు ఎలా ఉన్నారో వారి ఉపవాసానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు అన్నదానికి రుజువు అది. అంతటితో ఆగిపోయింది అనుకోకూడదు. వాళ్ళకి చేశాడు, మనకి ఇంకా దేవుడు చేయలేదు, ఇంకా చేయలేము అనుకోవడానికి వీలు లేదు. ఆలస్యమైన ఇంకా వాళ్ళకంటే గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఇంకా జరగలేదంటే సంథింగ్ స్పెషల్, ఏదో నీ కోసం స్పెషల్గా దేవుడు సిద్ధపరుస్తున్నాడని అర్థం. ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడని అర్థం. అయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలా. దేవుని సన్నిధిలో ఏం చేస్తుంటారా? కనిపెట్టుకుంటా. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నువ్వు అనుకున్న గడిలో నీకు ఆశ్చర్యం వేసేటప్పుడు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన పేరు ఆశ్చర్యకరుడని పేరు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే నిరుత్సాహపడిపోతారు. అందరికీ చేశారు, దేవుడు నాకే చేయలేదు అని చెప్పి చాలా కుంగిపోతుంటారు. ఎప్పుడు కూడా కుంగిపోనక్కర్లేదు. దేవుడు ఖచ్చితంగా మనకంటూ ఒక సమయాన్ని నియమించుతాడు. ఆ సమయంలో దేవుడే మన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అందుకనే ఈ చివరి రోజు ఆ దేవుని సన్నిధిలో ఈ నెలంతా పరిపూర్ణంగా ఎక్కువగా గడిపిన దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో ఒక 3 మాటల్లో నేను చెప్పి త్వరగా ముందుకు సాగుతాం. దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని తీసుకున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని దయచేసి ఒకరు చదవండి. ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను
ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని పిల్లలారా, మొట్టమొదటిది ఏమిటంటే ఒక దేవుని బిడ్డ అనగా ఒక దేవుని కుమారుడు, ఒకవేళ దైవజనుడు అక్కడ ఉండొచ్చు, కానీ మొత్తం మీద దేవుని యొక్క బిడ్డలు ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డలకి, ఆయన సన్నిధిలో నిలవబడే బిడ్డలకి, ఆయన సన్నిధిలో గడిపేటువంటి పిల్లలకి దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తాడు, గొప్ప నిరీక్షణ పుట్టిస్తాడు. దేవుని పిల్లలు, దేవుని సన్నిధిలో ఉండి వచ్చే పిల్లల యొక్క ముఖములు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో గడిపిన పిల్లలకి ఎప్పుడు మొహాలు ఎలా ఉంటుంది? చాలా ప్రకాశిస్తారు. ఆయన సన్నిధిలో నుండి వచ్చిన వారికి అంత గొప్ప ప్రకాశము ఎదుర్కొని ఉంటారు. మోషే జీవితంలో మోషే 40 రేయింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నుండి వచ్చాడు. దేవుని సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించాడు. అంతవరకు 40 రోజులు ఉపవాసముతో దేవుని సన్నిధిలో నుండి వచ్చిన మోషే యొక్క ముఖము దగ్గర వెలిచిపోయింది. ఆయన ముఖము చాలా ప్రకాశించింది. జనులు ఎవ్వరూ ఆయన్ని తేరి చూడలేకపోయారు. ఆయన ముఖాన్ని అంతగా ప్రకాశించింది మోషే యొక్క ముఖము. అని దేవుని పిల్లలారా, అంటే ఈ 30 రోజుల ఉపవాసములో దేవుని సన్నిధిలో గడిపిన మన యొక్క ముఖంలో కూడా ఎలా ఉండాలా? చెప్పండి అన్న. ప్రకాశించాలా? సంపూర్ణంగా మనము ప్రకాశించేటట్టు చేయాలి. మన యొక్క ముఖములు ప్రకాశించేటట్టు చేయగలిగిన దేవుడు. ప్రాముఖ్యంగా దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏమిస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. రాజులను కూడా నేరుగా సూటిగా పోయి హెచ్చరించగలిగినటువంటి గొప్ప ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుతో మాట్లాడాలంటే ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. రాజును దర్శించాలంటే కూడా ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా, ఆ క్రమం ప్రకారంగానే రాజుగారిని పోయి దర్శించాలా. ఏ నీడల ప్రాణాపాయ స్థితి వస్తుంది. రాజు ఒకవేళ తప్పే చేసిన రాజును కానీ డైరెక్ట్ గా పోయి ఖండిస్తే రాజుకి ఆయన మూడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డని ఎవరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడుపుతున్న పిల్లల్ని, ప్రార్థించే పిల్లల్ని, దేవుని సన్నిధిలో నిలబడుతున్న పిల్లల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు రాజుల హృదయములను నీటి కాలువల వలె చేయగలిగిన దేవుడు. రాజు హృదయాన్ని నీటి కాలువలుగా తిప్పుతాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతాడు దేవుడు. అందుకనే రాజాది రాజు అయిన దేవుని సన్నిధిలో నిలబడి వచ్చినాడు కాబట్టి ఈ రాజులు నాకెంత లేరుగా. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? ఎవరైనా పోయి రాజు ముందు నిలబడితే రాజు సన్నిధి అంటారు దాన్ని. రాజు దగ్గర పోయి నిలబడితే రాజ సన్నిధికి రావడానికి ముందుగా అతడు రాజాది రాజు అయిన దేవుని సన్నిధిలో నిలబడి వచ్చాడు. అందుకనే ఈ రాజు నోరు తెరవలేకపోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు చాలా తేటగా అని పోయి గద్దిస్తున్నాడు. ఏంటంటే, నా మాట, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని బిడ్డలారా, నేరుగా నా మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను పడదు. రెండవదిగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలువబడి లేకపోతే దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుండి గడుపుతాడు, ఆ వ్యక్తి ఏ మాట సెలవిచ్చినా ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా.
ఎందుకంటే అతను ముందుగా దేవుని సన్నిధిలో నుండి గడిపి దేవుని యొద్ద నుండి మాట తీసుకొని వచ్చాడు. దేవుడు 10 మందిని పలుకుతున్నాడు కాబట్టి ఆయన ఏమైతే చెప్తాడో ఆయన చెప్పినది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏలియా యొక్క మాట చొప్పున ఆ సంవత్సరంలో వర్షమైనా మంచైనా పడనే లేదు. ఆ సంవత్సరమే కాదు, 3.5 సంవత్సరం వరకు వర్షమే కురవకుండా దేవుడు ఆపాడు. ఒక దైవజనుడి యొక్క ప్రార్థన. ఇంకా మీకు చెప్పాలంటే ఒక దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఒక దేవుని బిడ్డ పలికేటువంటి మాట, ఆ మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. అంటే నీవు నేను మనము దేవుని సన్నిధిలో గడిపి వచ్చి మాట్లాడే ప్రతి మాట నెరవేర్చబడుతుంది. నువ్వు ఏమి ఆజ్ఞాపించినా, నువ్వు ఆగంటే ఆగాల్సిందే, వెళ్ళంటే వెళ్ళాల్సిందే. హల్లెలూయా. దేవుని పిల్లారా, నువ్వు ఏం చెప్తే, నువ్వు ఏం పలికితే నీ నోట్లో ఉండి పలికినటువంటి ఆ మాటను దేవుడే ఘనపరిచి దాన్ని చేస్తాడు. ఎందుకంటే నా బిడ్డ నాతో కూడా ఉన్నాడు, నాతో సహవాసం చేస్తాడు, నాతో ఉన్నాడు కనుక నాతో ఫ్రెండ్షిప్ చేసిన నా బిడ్డకి, నాతో గడిపిన నా బిడ్డకి ఆయన మాట కూడా ఎలా ఉంటుంది? ఇంకా దేవునితో గడిపేటువంటి బిడ్డ యొక్క మాట, వారి జీవితాలు ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉండేటువంటి పిల్లల యొక్క జీవితాలు ఎలా ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉండేటువంటి ప్రతి పిల్లలకి పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, అపవిత్రత అంటకుండా ఉంటారు. వారు మాట్లాడేది మనుషులతో కాదు, ఎక్కువగా వారు దేవునితో ఎక్కువగా మాట్లాడగలుగుతారు. దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటారు, దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటారు, దేవుని యొక్క మంచి స్నేహితులతో సమానంగా దేవుడు ఆయన స్నేహితుల్లాగా అక్కడ మసలుకుంటారు, మనసు విప్పి మాట్లాడుకుంటారు దేవుని సన్నిధిలో. కనుక వారు ఏమి చెప్పినా ఆ మాటలు దేవుడు ఘనపరిచి ఆయన మాట ప్రకారంగా దేవుడు అక్కడ ఆ మాట ఎంతో చక్కగా రాయబడిందంటే చూడండి, ప్రకటించను అని రాయబడితే, నా మాట ప్రకారముగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను. సరే, ఆయన చెప్తాను కదా ఏ సంవత్సరము? ఈ సంవత్సరం, ఒక సంవత్సరమే చెప్పింది ఆయన. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? ఈ సంవత్సరం పడదు అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వర్షం పడకుండా? అంటే 3.5 సంవత్సరము వర్షమే పడకుండా. ఎందుకు అన్ని సంవత్సరాలు అలాగే వర్షం పడకుండా ఆగిపోయింది చెప్పండి? మరలా దేవుని సన్నిధిలో ఉన్న ఆ వ్యక్తి దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాటను గౌరవించి పంపించకుండా ఉన్నాడు. ఆ వ్యక్తి అడగాల. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేయాలా? ఈయనే కట్టాడు, ఈయన బంధించి పెట్టాడు, ఈయన రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆయన చెప్పేంత వరకు డాడీ అట్లే ఉంటాడు, డాడీ దాన్ని విడుదల చేయాలి అంటే దేవుడు విడుదల చేస్తాడు, ఆయనే పిలిపించాలి. ఇంకా ఎవరైనా కానీ ఇప్పుడు చాలా మంది ఒకవేళ అడుగుంటవచ్చు, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వర్షాలు పడకపోతే ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తారు కాబట్టి వీళ్ళు అనేక మంది అనేక రకాలుగా ఎన్నెన్నో చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమాత్రం కూడా ఏం చేయలేదు, ఏమాత్రం కరగలేదు. దేశమంతా కరువుతో నిండిపోయి ఉంటారు, తాగడానికి నీళ్ళు లేదు, జంతువులు మనుషులు అలవటించి ఆహారం లేకుండా అల్లాడి అంతా కూడా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తారా? ఇంకొక మాట మీకు చెప్పమంటారా? ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతాడో, దేవుని సన్నిధిలో ఉండి దేవుని నామాన్ని గనపరుస్తాడో, అంత కరువు కలిగినటువంటి సమయంలో అందరూ అలవటిస్తున్నా, నీళ్లు లేకుండా ఆహారం లేకుండా అల్లాడిపోతున్నా దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలే, దేవుని సన్నిధిలో గడుపుతున్న బిడ్డలకు మాత్రం కరువే రాదు. సమృద్ధి ఆహారాన్ని ఇస్తాడు, సమృద్ధి నీళ్ళని ఇస్తాడు. దేవుడే ఎక్స్పెషల్లీ దేవుడే పరలోకము నుండి తన బిడ్డను పోషించడానికి దేవుడు అన్నింటినీ సమకూర్చి పంపిస్తున్నాడు. తెలుసా ప్రియములారా, అందుకే నేను దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడం నేర్చుకోవాలి. ఏలియా జీవితంలో దేవుడే అనేక విధాలుగా అనేక రకాలుగా అతన్ని పోషించాడు, అతన్ని పరామర్శించాడు, అతనిని ధైర్యపరిచాడు, అతనిని దృఢపరిచాడు, అతన్ని స్థిరపరిచాడు, అతనికి ఎంకరేజ్ చేశాడు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన అతనిని, ప్రాణమున మీదకి వచ్చిన అతనిని దేవుని బిడ్డలారా దేవుడే అతనికి తన ఆహారం ఇచ్చి అతన్ని ధైర్యపరిచి నిలబెట్టాడు. రుతుపడి దేవులారా, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబెడతారో వాళ్ళకి ధైర్యం ఉంటుంది. రెండవది వాళ్ళ మాట అలాగే జరుగుతుంది, ఏం మాట అంటారో అలాగే జరుగుతుంది. మూడవది వారికి ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు. దేవుడు వారికి సమృద్ధిగా
పోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుడి ద్వారా మరి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 21వ కీర్తనలో 6వ వాక్యాన్ని దయచేసి చదువుదాం. సంగీతం 21వ సంగీతం నిత్యము 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి మాటను దావీదు గారు ఈ కీర్తనలో రాస్తున్నారు. దావీదు రాస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి కార్యాన్ని అతను రాస్తూ ఉన్నాడు. ఏ బిడ్డకి ఆయన సన్నిధిలో ఉంటారు, ఆయన సన్నిధిలో ఉండేటువంటి బిడ్డలు సంతోషంతోనూ అతనిని ఉల్లసింపజేస్తాడంట. హల్లెలూయా. సంతోషంతో ఏం చేస్తాడంట? రోజు నీ జీవితంలో సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదు తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు సరిగ్గా గడపడం లేదు, ఆయన సన్నిధిలో సరిగ్గా ఉండడం లేదు, ఆయన సన్నిధిని సరిగ్గా అనుభవించడం లేదు. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా నువ్వు అనుభవించేటట్టు ఉండాలి. దేవుని పిల్లలకి ఈ గొప్ప భాగ్యం కలగాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీ అతనిని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు అంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి సంతోషముతో ఉల్లాసముతో నింపుతాడు, ఉల్లసింపజేసేటువంటి దేవుడు. అందుకనే దేవుని పిల్లలకి దేవుని సన్నిధికి రాకపోతే సంతోషం ఉండదు, ఉల్లాసం ఉండదు. దేవుని సన్నిధికి దూరమైనటువంటి వారు, ఆయన సన్నిధిని అనుభవించని వారికి వారి జీవితాల్లో సంతోషము ఉండదు, ఉల్లాసం అనేది ఉండదు. మీకు అనుభవిస్తూ తెలుస్తుంది. ఎవరైతే మందిరానికి రాకుండా ఆగిపోయినారో, లేకపోతే ఒక్క వారం రాకుండా ఆగిపో, మీకు తెలుస్తుంది. నిజమైన క్రైస్తవుల కంటే తాపత్రయపడిపోతారు. నామకార్థ క్రైస్తవులు, లేకపోతే దయ్యం వచ్చేసి దయ్యం పట్టుకున్న వాళ్ళకి దేవుని సన్నిధి దూరమైన వాళ్ళకి ఏం పట్టింపు లేదు. వాళ్ళకు లోక సంతోషంలో ఉంటారు కాబట్టి అంతగా దీని గురించి పట్టింపు ఉండదు. వాళ్ళు లోక ఉల్లాసాలతో ఉంటారు. ఆ ఉల్లాసము, ఆ సంతోషం అంతా ఎంతసేపు, ఎంతవరకు? అయితే దేవుని బిడ్డలకి దేవుడు నియమించినటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఆయన సన్నిధిలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఉల్లసింపజేస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు ఏం చేయాలా? సంతోషంతో, ఉల్లాసంతో. దేవుడే అలాంటి ఒక గొప్ప ప్రక్రియను మనకు చేస్తున్నాడు. దేవుని సన్నిధి నువ్వు ఎక్కడైనా అనుభవించవచ్చు. ఎందుకంటే దేవుని సన్నిధిని నువ్వు ఎక్కడ అనుభవించవచ్చు? దేవుని సన్నిధి ఒక చోటే ఉంటుందా? ఒక మందిరంలో మాత్రమే ఉంటుందా? మందిరమేనా దేవుని సన్నిధి? చెప్పండి నాన్న. ఒకసారి చెప్పాను దేవుని సన్నిధి గురించి. ఈ 2వ ఆరాధనలోని ఒకసారి మీకు తీసుకొచ్చి చెప్పాను, మరి మర్చిపోయి చెప్పాను. ఎక్కడైనా ఉంటుంది నాన్న. హల్లెలూయా. దేవుడు ఎక్కడ పిలిస్తాడు అక్కడ దేవుడు వస్తాడు. దేవుడు వచ్చాడంటే ఆయన సన్నిధి మనకు ఉన్నట్టే. నువ్వు ఇంట్లో మోకరులు, దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు గదిలో మోకరులు, నువ్వు పని స్థలంలో ఉండు, నువ్వు బాత్రూంలో ఉండు, దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అందుకని మోషేకు దేవుడు అన్న మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషేకు దేవుడు చెప్తున్న మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే అర్థమేమి? పలానా చోట వరకే నేను వస్తాను, మిగిలిన చోటకి నేను రాను అంటాడా? దేవుని యొక్క సన్నిధి విడవకుండా వారికి తోడుగా వస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక చోట ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యపు ప్రయాణం. ఈ 40 సంవత్సరములు దేవుని సన్నిధి వారిని విడవకుండా నడిపించింది. దేవుని సన్నిధి ఎట్లా? ఇప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉన్నది వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి అంటే, రాత్రి అగ్ని స్తంభము దేవుని సన్నిధి, పగలు మేఘ స్తంభం
మేఘస్తంభం, అదే దేవుని సన్నిధి. వారిని విడవకుండా, ఎడబాయకుండా. చూడండి, రాత్రి లైట్ కావాలా, లైట్ కావాలంటే దేవుడు ఏం చేశాడంటే అగ్ని స్తంభంగా వారికి ముందుగా నడిచాడు. ఈ అగ్ని స్తంభం అంటే ఈరోజు నీవు నేను అనుకుంటున్నాం, రాత్రి వాళ్ళకి వెలుతురు కావాలా. దాదాపు 6 లక్షల మంది, 6 లక్షల మందికి ఏకదాటిగా ఒక్కసారిగా వెలుగు కావాలా. అది నాలో కరెంటు లేదు, వాళ్ళకి ప్రయాణంలో ఉన్నారు, అరణ్యమది, ఎడారి ప్రాంతం. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే తన సన్నిధి అనగా అగ్ని స్తంభం అనేటువంటి దేవుని సన్నిధి వారు ఉంచారు. 6 లక్షల మందికి వెలుతురునివ్వాలి, 6 లక్షల మంది ఆ వెలుగులో ఉండాలి, ఆ వెలుగులో నడవాలి, ఆ వెలుగులో వాళ్ళు నివసించి రాత్రంతా వాళ్ళు గడపాలి. దేవుడు తన పిల్లల్ని చీకట్లో వదిలేశాడు అనుకుంటున్నారా? చీకట్లో వదిలిపెట్టే దేవుడు ఆయన. చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి, మామూలు వెలుగు కాదు అది, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన దేవుడు. ఎంతమందికి ఒక్కసారిగా ఒక్క లైట్ వేసినా సరిపోద్దా? వాళ్ళ ఒకవేళ ఆ దినాల్లో ల్యాంప్తో పెట్టుకున్నా, లేకపోతే వాళ్ళ గుడ్డి దీపాలు పెట్టుకున్నా, దీవిటీలు వెలిగించుకున్నా ఎంత వెళ్తూ వచ్చేది చెప్పండి? దేవుడు ఎంత గొప్ప దేవుడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తానంటే వాళ్ళకు కొరత లేకుండా సంపూర్ణముగా రాత్రి సమయంలో వెలుగునిచ్చాడు. పగలు వాళ్ళ ప్రయాణాలు నడవాలి. మేఘస్తంభము అందరికీ నీడ కావాలి. ఒకవేళ వాళ్ళు కానీ గొడుగులు పట్టుకొని ఉంటే, గొడుగులు పట్టుకున్నా కూడా ఎండ ఎట్టయినా ఏం చేసి ఉండేది, ఎండ దెబ్బ తగిలి ఉండేది. అయితే వాళ్ళ మీదకి 6 లక్షల మీదకి అప్పుడే ఒక మేఘం వచ్చి కమ్ముకోలేదు. వాళ్ళు నడిచేటప్పుడల్లా మేఘ స్తంభము వారికి అలాగే వారి మీద ఉండేది. వాళ్ళు నడిస్తే మేఘస్తంభం నడిచేది. ఆ మేఘస్తంభమే దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసెన్స్. వారిని నడిపించినటువంటిది అదే. ఇంతకీ వాళ్ళు వండుకోకూడదు, వండుకుంటే వీళ్ళ ప్రయాణం లేట్ అయిపోతుంది. వాళ్ళు కానీ ఒకవేళ 3 పూట్ల ఆగి వండుకొని ఉంటే వాళ్ళు వండుకొని తినకుండానే 40 సంవత్సరాలు అయింది. ఒకవేళ మధ్యలో ఆగి వాళ్ళు తింటా ఉంటే వంటలు వండుకొనేసి తినేసిపోదామని, తెల్లారి టిఫిన్ వండుకొని తినేసి మళ్ళా నడిచిపోదాము అని నడిచిపోయి మన మధ్యాహ్నం అయింది, ఆగండి అందరూ మధ్యాహ్నం భోజనం వండుకోవాలా, వండుకున్నారు. ఇంకా ప్రయాణం అయినా తినేసి అనుకో, సాయంకాలం ఏం చేయాలి, మళ్ళా వండుకోవాలి. ఇప్పుడు ఇలా ఆగి వండుకొని తింటా వెళ్ళి ఉంటే వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండదు. పూటకి తన పిల్లలకి దేవుడు తన సన్నిధిని తోడించిన దేవుడు ఆకాశములో నుండి మన్నాను కురిపించాడు. ఆకలి ఎత్తకుండా వారిని ముందుకు నడిపించాడు. ఈ ఎడారిలో, అరణ్యంలో వాళ్ళకి నీళ్లు దొరకదు. వాళ్ళు వెళ్ళే చోటల్లా ఒక బండ వారిని వెంబడిస్తా వచ్చింది. హల్లెలూయా. ఒక బండ ఏం చేస్తా ఉంది? వెంబడించింది ఒక బండ. అదే దేవుని యొక్క సన్నిధి. దాహం వేసినప్పుడల్లా దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? నీళ్ళిచ్చాడు. బండలో నుండి నీళ్ళిచ్చాడు. చూడండి, వాళ్ళ అవసరతను తీర్చడానికి దేవుడు తన సన్నిధి తోడుగా వచ్చిందంటే ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి పిల్లలకి ప్రతి అక్కర తీర్చబడతారు, ప్రతి అవసరత తీర్చబడతారు. చాలా మందిగా ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు, ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడరు. దేవుని పిల్లలారా, మనం అలా ఉండాలి. ఆయన సన్నిధిలో సంతోషంతో ఉల్లసింపచేస్తాం. ఆయన సన్నిధి వారికి తోడుగా ఉన్నది కాబట్టి వాళ్ళ వస్త్రాలు కూడా ఏమవ్వలేదట, పాతకెళ్ళలేదు. నీవు నేను కొనుక్కున్న డ్రెస్ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వాడతారమ్మా మీరు? సత్యంత వరకు అదే కట్టుకుంటారా? ఎన్ని సంవత్సరాలు వాడచ్చు? 40 years వరకు వాళ్ళ యొక్క వస్త్రాలు పాతకెళ్ళలేదంటే అది కదా దేవుని సన్నిధి అంటే. వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట నాయన, వాళ్ళ పాదరక్ష ఏమవ్వలేదట. దేవుని పిల్లలకి దేవుడి ఇచ్చే ఆశీర్వాదం. అందులోనూ కరడు మురడాన పాలై రాళ్ళ రప్పులు ఉన్న స్థలాలు వాళ్ళు నడిచింది. నీలాగా నాలాగా తారు రోడ్లలో నడవలే, సిమెంట్ రోడ్లో నడవలే, బాటేసిన స్థలాల్లో నడవలేదు. వాళ్ళు నడిచిందల్లా వీళ్ళు నడిచిపోతే 6 లక్షల మంది వీళ్ళు నడిచిపోయిన తర్వాత దారి ఏర్పడేది.
6 గంటల మంది నడిచినారంటే ఎట్లుంటుంది వీళ్ళు వందిన తర్వాత? వీళ్ళు తొక్కి దారి మామూలుగా రోడ్డు ఎట్టేసారు తెలుసా ముందు కాలం కాదు. మనుషులు నడిచి వెళ్తా ఉంటే పోతా ఉంటుందనుకో. రోడ్లు ఎట్టొచ్చింది? ఇట్టంతా మలుపులు ఎందుకు వచ్చింది? నేరుగా వెళ్ళవచ్చు కదా. మలుపు ఎందుకు వచ్చింది? రోడ్డు ఎట్టేసారంటే ఆ దినాల్లో ముందున్న మనుషులు ఏం చేస్తున్నారు? నడిచి వెళ్తారు. వాళ్ళు వెళ్తా ఉన్నారనుకో, ఒక చెట్టు అడ్డం వచ్చిందా వాడికి వెళ్తారు. ఇంక పోతా ఉంటాడు. ఒక రాయి ఒక ఇదో ఉన్నదనుకో, ఆడ అడ్డుదోలు కొని వెళ్తారు. వాడు ఇట్లా నడిచి వెళ్ళి ఫస్ట్ ఏమవుతుందంటే కాలిబాట ఏర్పడుతుంది. ఆ కాలిబాటనే ఇంకా రోజుకి ఎద్దరు బాట అవుతుంది. ఆ ఎద్దరు బాటనే ఇంకో రోజుకి ఒక మంచి రోడ్డు ఏర్పడతారు. ఆ రోడ్డు మీద ప్రభుత్వం వాళ్ళు చూసి ఒక దీని మీద పోతా ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి తార్ రోడ్డు వీడు ఎంత నడిచినాడు అంటే వంపులు వేసుకుంటా పోతాడు. అయ్యగారు కూడా అంతే. ఇప్పుడు బుద్ధి వచ్చి స్ట్రైట్గా వేస్తూ ఉంటారు. అలా స్ట్రైట్గా వేసి స్ట్రైట్గా ఒక్కొక్కరిని నరకానికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ వంపు ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అందుకని స్ట్రైట్ రోడ్డును చూసేలోపు వీడికి మనసులో దొగ్గురా 100లో 120లో పో చొక్కగానే కళ్ళు మూసుకొని ఎట్ట పోతానంటే బండి గాల్లో పోతా ఉంటుంది. ఆ గాల్లో పోతానే వీడికి కళ్ళు గమ్ములు ఉండదు. ఊరికి అట్లనే ఇట్లనే లోపే ఎప్పుడో గాల్లో లేచిపెడతారు ప్రాణం. మన అయ్యగారు అలాగే లేచిపోయాడు. మన ఎవరు హరికృష్ణ గారు పోతా ఉన్నాడు. అంత వేగంతో వెళ్తున్నాడు. గల్లాలు అలాగే వెళ్తున్నాడు. ఊరికి తిరిగి చూసేలోపు అయిపోయినాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు ఆ పిల్లలు నడిచి వెళ్ళిన దారి చాలా, ఆయన చెప్పులు ఏమవలేదట, అరిగిపోలేదు. మనం ఈ రోడ్లో వస్తుపోతా ఉంటేనే మన కాళ్ళకి ఆ చెప్పులంతా ఆ ఏళ్ళు ఉండే చోట బొక్కలు పడిపోయి ఉంటుంది. ఆ వెనకాల ఉండదే ఆ పక్కంతా రౌండ్గా తిరేసినట్టుగా అది ఒకవేళ 3 లేయర్లు ఉంటుంది అనుకో. 3 లేయర్లు దాదాపు 2 లేయర్లు అరిగిపోయి 3వ లేయర్ దగ్గర లాస్ట్ కాడ వచ్చి ఆగిపోయి ఉంటుంది. కొంతమందికి అది బొక్క కూడా పడిపోయి ఉంటుంది. దాన్ని వేసుకొని తిరుగుతుంటారు. అంటే ఇంతకీ ఎన్ని కిలోమీటర్లు వచ్చినట్టు మీరు చెప్పులు వేసుకొని? మీకు అనుభవం ఉందా? నాకుంది నన్న అనుభవం. కనీసం ఒక్క చెప్పులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి, దుస్థితి నాకు. అలాంటి చెప్పులు అంతా వేసుకొని పోయినాను కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు మీకు. నేను గొప్పని కాదండి, దేవుని పిల్లలారా. అంతంతా బొక్కలు పడిపోయింది. దేవుని పిల్లలారా, నా దేవుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత, ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న తర్వాత ఒక చెప్పు పోతే ఇంకొక చెప్పులు కొనిచ్చేదానికి కూడా దేవుని బిడ్డలు ఉన్నారంటే ఒకసారి ఆలోచించి చూడండి. సేవకుడికి హల్లెలూయా, నా సేవకుడు సువార్తను మోసుకొని వెళ్ళే వారి పాదం సుందరమైనది. ఆ సుందరమైనటువంటి పాదాలకి దేవుని యొక్క సువార్తను మోసుకొని వెళ్ళే దేవుని సేవకులు పాదరక్షణ కొని ఇవ్వాలని ఆలోచన కూడా ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళకి దేవుడు సంపూర్ణమైన సంతోషంతో ఉల్లసింప చేసేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. కీర్తనలు 95వ కీర్తన, 95వ కీర్తనలో 5వ వాక్యాన్ని చదువుతాం. కీర్తనలు 97వ కీర్తనలో యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మయము వలె కలుగుచున్నది. హల్లెలూయా, గట్టిగా నేనే చెప్పండి. దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా భక్తుడైనటువంటి దావీదు గారు చాలా తేటగా రాస్తున్నాడు తన మాటలు. ఏమంటున్నాడంటే యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని అన్నాడు. మళ్ళా ఇది ఎట్లుంది చూడండి. దేవుడు మామూలు దేవుడు కాదు, భూలోకానికి మాత్రమే దేవుడు కాదు, సర్వలోకానికి సర్వలోకనాథుడు. వాట్ ఇస్ మీన్ బై నాథుడు? నాదా, నాథుడు అంటే యేసునాథర్ చెప్పాడు. నాథుడు అంటే ఏమి? నాథుడు
అధికారం కలిగిన వాడు, పరిపాలించగలిగిన వాడు, నాదుడు. హల్లెలూయా. సర్వలోకానికి చక్రవర్తి, సర్వలోకాధిపతి. అందుకని యేసన్న గారు అద్భుతంగా పాడాడు ఈ వాక్యాన్ని చేతపట్టుకొని. సర్వలోకానికి చక్రవర్తి నీవే, నా సమానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దైవజనులందరూ అద్భుతంగా పరిశుద్ధులు ఈ సన్నిధిని అనుభవించి పాడారు, వాక్యాలు పట్టుకొని పాడారు. అనగా పరలోకమైన కానీ, భూలోకమైన కానీ, పాతాళ లోకమైన కానీ, సర్వలోక నాథుడు నా దేవుడు. హల్లెలూయా. చూడండి, యెహోవా సన్నిధిని అనగా సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కలుగుచున్నది. పర్వతాలు ఎట్టయిపోతుందమ్మా అంటే దీని అర్థం ఏంటి అంటే, పర్వతాలంతా అంటే మొత్తం కరిగిపోతుందని అర్థమా? ఏ పర్వతం కరిగిపోయింది ఎందుకు ఆయన సన్నిధిలో? అంటే అర్థమే ఈ మాటలు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దేవుని పిల్లలారా, నీకు నాకు మనకున్నటువంటి పర్వతాలు, కొండలు లాంటి వ్యాధులైన, సమస్యలైన, కష్టాలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన అవన్నీ పర్వతాలలాగా పేర్కొని పోయి ఉంటే మైనము, వ్యాక్స్ ఇంగ్లీష్లో అనగా మైనం, కొవ్వొత్తి తెలుసు కదా. ఆ కొవ్వొత్తిని ఎలా తయారు చేస్తారు? వ్యాక్స్లోనే తయారు చేస్తారు. ఆ వ్యాక్స్ ఎలాగో కరిగిపోతాదో ఆయన సన్నిధిలో నీ కష్టాలన్నీ కరిగిపోతాయి. హల్లెలూయా. నీ సమస్యలన్నీ కరిగిపోతాయి, నీ వ్యాధి బాధలన్నీ కరిగిపోతాయి. వంటలే పర్వతాలు ఆయన సన్నిధికి కరిగిపోతా ఉంటుంది. దేవుని పిల్లలారా, అంత చక్కగా ఆయన సన్నిధిలో ఉన్న పిల్లలకి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు వారి కుటుంబాలలో ఉన్న ఏ కొండల లాంటి సమస్యలైనా మంచులాగా కరిగిపోవాల్సిందే. పర్వతాలు లాంటిదైనా కానీ అది కరిగిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. అందుకే భక్తులు అంటున్నాడు, నీ సన్నిధిలో యెహోవా సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నది అన్నాడు. మైన అల్లాగా కరిగిపోతాడు అంతే, నీకు ఆగదు నిలబడవు. మొదటి రాజుల గ్రంథం 19లో, మొదటి రాజుల గ్రంథం 19:11 చదివి నేను ముగిస్తాను. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. పర్వతాలు ఏమైపోయింది? బద్దలాయెను. హల్లెలూయా. శిలలు చిన్న భిన్నములాయెను. శిలలన్నీ కూడా చిన్న భిన్నమైపోయినది. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. హల్లెలూయా. ఇక్కడ అక్కడ మీకు ఏం కనబడతాదన్న? పర్వతాలు ఏమైపోయిందన్న? బద్దలైపోయింది. దేనికంట? దేనికి బద్దలైంది? దేవుని యెహోవా భయము చేత. ఏ భయం చేత? ఆ మాట మళ్ళీ చదవండి. యెహోవా ఆ వైపున సంచరింపగా, అంటే ఏ వైపున సంచరిస్తున్నాడు యెహోవా? ఆ వైపున సంచరిస్తున్నాడు. ఆ వైపున ఆయన సంచరిస్తుంటే బలమైన పెనుగాలి లేచింది. ఒక బలమైన పెనుగాలి ఒకటి లేచింది. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. పర్వతాలు ఏమైపోతున్నాయి? బద్దలైపోతుంది ఆయన సన్నిధి. ఇప్పుడు ఆయన వచ్చాడంటే అవి భయానికి ఏమైపోతుంది? బద్దలైపోతాం, మైనం వలె కరిగిపోతా ఉన్నాయి భయం చేత. పర్వతాలే ఆయనకు అంత భయపడతా ఉంటే 5.5 అడుగే మించితే 5 ముక్కాలు, ఒకవేళ 6 నువ్వు కరుగుతా ఉండవా? చెప్పు, కరుగుతా ఉండవా? నువ్వు నీ మనసు కరుగుతా ఉందా? చెప్పు. పర్వతాలే ఆయన సన్నిధిలో అట్లా కరిగిపోతాం. కరిగే మనసు లేదా మనకి? ఆయన భయానికి అట్లా బద్దలైపోతా ఉంది. దేవునికి నువ్వు భయపడుతున్నావా? దేవుని భయం నీలో ఉందా? చెప్పినట్టు చేస్తున్నావా? వాక్యం చెప్పినట్టుగా సేవకుడు
ఒకరు చెప్తే నువ్వు వాడు చేస్తున్నావు, వాక్యం ఒక పక్క ఉంటే నువ్వు ఒక పక్క చేస్తున్నావు, వాక్యాన్ని ఒక పక్కన నెట్టేస్తున్నావు. నీ సొంతానికి నీ వాక్యాన్ని ఎట్టయినా వాడుకుంటావు. దేవుని బిడ్డలారా, దైవ భయం బద్దలైపోయింది. ఆ దైవ భయాన్ని ఆ వైపుగా వచ్చే ఊరికే సంచరించిన. ఇప్పుడు చెప్పండి, ఆయన నేరుగా నిలబడ్డాను బతుకుతావా? ఆయన నిలబడ్డానికి ఆ వైపుగా వచ్చి సంచరించినాడు. పర్వతాలే బద్దలైపోయింది. అంటే ఇప్పుడు ఆయన మీకు అర్థమయ్యాడా? ఆయన మీకు అర్థమవుతున్నాడా? ఆయన ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. అవునా? ఇప్పుడు ఆయన కానీ భూమి మీదకి వచ్చి సంచరించాలంటే ఇప్పుడు భూములు ఏమైపోవాల్సిందే? పుడిమా. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే దేవుని పిల్లలకి దేవాతి దేవుడు. అందుకనే ఊరికి ఆయన సన్నిధి మాత్రమే మీకు తోడుగా ఉంచాడు. ఆయనే కానీ వచ్చేసినాడు అంటే తట్టుకోలేము. అందుకనే నా సన్నిధి అనగా నా ప్రెసెన్స్ నీకు తోడుగా వస్తాయి, నీ తోడుగా. సన్నిధికి, యెహోవా సన్నిధిని పర్వతాలు మాయనము దాటగలి, కొండలే అక్కడ బద్దలైపోతా ఉందంటే పర్వతాలు ఏమైపోతుందంట? బద్దలైపోతాయి, పర్వతాలు కరిగిపోతుంది. దేవుని సన్నిధిలో కరిగేటువంటి మనసు నీకు నాకు. దేవుని మాటలకి, దేవుని వాక్యాలకి కరిగిపోవాలి. కఠినమైన మనసు ఉండకూడదు. నీలో, నీ హృదయములో కొండల్లాగా, పర్వతాల్లాగా పేరుకొని పోయినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. గుంటలు గుంటలు గుంటలుగా. అది కరగలేదు, ఇప్పటికీ కరగలేదు. కరుగుతుంది అనుకుంటే అది కరిగేటట్టు లేదు. అది రోజు రోజుకి బాగా. అందుకనే హృదయం రాతి గుండె. ఏం గుండె అంట? రాతి గుండెలుగా తయారైపోయింది. ఆ రాతి గుండెను దేవుడే తీసేసి మాంసపు గుండెను దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని పెట్టారా, ఆయన సన్నిధిలో ఉండే బ్లెస్సింగ్స్. ఈ 30 రోజులు ఉపవాసంలో మనం గడిపినది ఆయన సన్నిధిలో గడిపాం. ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డలకి ఎంతో గొప్ప దీవెనను దేవుడు ఇస్తూ ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు తన మాట దీవించి ఆశీర్వదించాలి. ప్రార్థన చేసుకుంటాం. అందరి మోతులండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. పరిశుద్ధమైన మా ప్రభువా, బిడ్డలు ఎంతవరకు నీ వాక్యాన్ని విన్నారు. నీ సన్నిధిలో ఏమేమి దొరుకుతారో, ఎంత ఆశీర్వాదాలు మాకు వస్తాయో అని లేఖగా స్పష్టంగా మీరు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఉదయకాలమున చక్కగా బిడ్డలతో మాట్లాడారు. నువ్వుసీలైన వర్ణాను కళ్ళముల గురించి చక్కగా మాట్లాడారు. 2వ ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉండే బ్లెస్సింగ్స్ ఏంటో, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటో, దేవుని సన్నిధి కానీ మాకు తోడొస్తే మాకు ఏం జరుగుతుందో ఈరోజు తేటగా స్పష్టంగా మీరు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకునైనా విన్న వాక్యం ఎన్నడూ బిడ్డలకి వర్గము కానీ ఎత్తు స్వామి. చక్కగా ఆ వాక్యం హృదయాలు ఫలించడానికి, అందరూ ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి. ఈ 30 రోజులు మాత్రమే కాదయ్యా, మిగిలిన రోజంతా కూడా నా తండ్రి వారు దేవునిలో పూర్తిగా గడిపే వాక్యాన్ని దయచేస్తారని నమ్ముచున్నాను. రేపు ఉదయకాలమున 5 గంటల నుండి 6 గంటల వరకు జరిగే వాగ్దానపు ఆరాధనను కూడా దీవించాలి. నా తండ్రి, మంగళవారం ఉదయకాలం 9 గంటల నుంచి 1 గంట వరకు జరగబోతున్నటువంటి ఆత్మ అభిషేకపు, అగ్ని అభిషేకపు ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి నాయన. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. క్రమంగా, మర్యాదగా, పద్ధతిగా జరగడానికి దేవాలని సహాయం చేయండి. వచ్చే దైవ సేవకులు అయా చక్కటి వర్తమానాన్ని తీసుకొచ్చి జనులను బలపరచడానికి సహాయం చేయండి. చుట్టుపక్కల వాళ్ళ సహాయపరచుకోవడం మీ సన్నిధిలో నీ బిడ్డగా, నీ సేవకుడు దానికి తెలియజేస్తూ వరపెడుతూ వస్తున్న పరిస్థితిని ఎరిగిన దేవుడు నాకు సహాయం చేసి ఈ ఫంక్షన్ చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగించడానికి ప్రభువానికి సహాయం చేయండి. సంఘ బిడ్డల యొక్క హృదయాలను ప్రేరేపించండి. వాళ్ళ యొక్క అయా పర్వతాల గురించి హృదయాల్లో ఉన్నటువంటి కలగదీసి వాళ్ళ హృదయంలో, మనసులో ఇచ్చే మనస్సును, బుద్ధిని పుట్టించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆ రోజు పట్టదారుల యొక్క అభిషేకపు ప్రార్థన కూడా ఉంది నాయన. అయా అందరూ బైబిల్ కాలేజీ చదివిన పిల్లలకి పట్టదారుల యొక్క అయా ఫంక్షన్ ఉండగా అది కూడా క్రమంగా జరగడానికి, చక్కగా జరగడానికి ప్రభు మాకు సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పుణ్యనామములో
స్తుతించి ఆరాధించి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనతోనూ లోకముండే సకల పరిశుద్ధులందరితోనూ ప్రభు రాకడ వరకు మారకుండా తోడి ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.